భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం తోటపల్లి గూడూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు మన్నెం జితేంద్ర గౌడ్, మన్నెం మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులకు 4000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి ఏటా సుమారు 32,000 కోట్ల పైచిలకు డబ్బులు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,87,000 ఈ ఒక్క పంచాయతీకి సంవత్సరానికి 1,90,44,000 1,90,00,000. రాష్ట్రంలో ఒక నెలకి 2,700 కోట్లు. రాష్ట్రంలో సంవత్సరానికి 32,000 నోటు చిల్లర కోట్లు 32,000 నోటు చిల్లర కోట్లు. నేను చూశాను దాకా చెప్పా. దేశంలో నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ తెలంగాణ 8,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతుంది. మనం 32,000 చిల్లర కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి తెలంగాణ 2,016 రూపాయలు ఇచ్చి 8,000 చిల్లర. ఇక మహారాష్ట్ర అన్ని తీసుకోండి, ఇక్కడ రాసేనే అంత పెద్ద రాష్ట్రం 1,000 రూపాయలు నెలకిచ్చి సంవత్సరానికి 3,841 కోటి. మనం నెలకి 2,700 చిల్లర కోట్లు. తమిళనాడు 1,000 రూపాయలు ఇస్తుంది, గుజరాత్ 750 రూపాయలు ఇస్తుంది, సంవత్సరానికి 1,352 కోట్లు. 1,352 కోట్లు ఎక్కడ, 32,143 ఎక్కడ? అంటే వాళ్ళు గుజరాత్ 1,300 అంటే 31,000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం సంవత్సరానికి, 31,000 కోట్లు. కర్ణాటక నెలకు 600, సంవత్సరానికి 3,780. బీహార్ నెలకు 400, 4,365 రూపాయలు. మనం 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 67,71,000 మందికి 67,71,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. అందుకని ఏంటంటే మనకి నెలకి 4,000 ఇస్తే సంవత్సరానికి 48,000. 6,000 ఇచ్చేవాడికి 72,000, 15,000 ఇచ్చేవాడికి ఒక ఉద్యోగాలు చేసే అంత సంవత్సరానికి 1,80,000. ఎక్కడ నోవేర్ ఇన్ ఇండియా. దాన్ని కూడా ఆయనకి సాక్షికి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనపడవు. ఇటువంటి ఇప్పుడు అంతెందుకు ఇక్కడ అన్నదాత సుఖీభవ 74,80,000, తల్లికి వందనం 294 మంది స్టూడెంట్స్కి 38,22,000 ఈ ఊర్లో చేస్తున్నాం. ఒక్క ఈ గ్రామానికి దాదాపు 3.5 కోటి సంవత్సరానికి ఇస్తున్నాం. 3.5 కోటి అని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి టైం నుంచి అది అయిపోయింది. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు మేము బీసీ ఎస్టీ ఎస్సీ కాలనీలంతా తిరిగా. మధ్యలో పెద్ద ఆమె గుడిసె తాటాకులు వేసుకుని ఉంది. ఆమెను అడిగితే అయ్యా నాది బేస్మెంట్ కట్టేసి వదిలేశారు అన్నది. ఏటగిరి కోణమ్మ గిరిజన మహిళ. వాళ్ళ గవర్నమెంట్లో వైసీపీ నాయకుడు బేస్మెంటు కింద 1.5-2 అడుగులు నేల మట్టం, 15,000 20,000 ఖర్చు పెట్టలే. 70,000 ఈ అమ్మాయి ఈ తల్లి అకౌంట్లో పడ్డాయి. బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 70,000 అక్కడ మ్యాక్సిమం 15,000 లేదంటే 20,000. అంటే ఒక గిరిజనులు వాళ్ళేం బతకబడలే. బేస్మెంట్లో నువ్వు 70,000 తీసేస్తే జగన్మోహన్ రెడ్డి 2,30,000 ఉన్న తెలుగుదేశం టైంలో ఉన్న ఇళ్ళది 1,80,000 చేశావు. దీంట్లో 1,80,000లో వీళ్ళు ఇంచుమించు 60, 70, 80,000 తినేస్తున్నారు. 1,00,000 రూపాయలకి ఇల్లు కట్టుకొని బతకబడలేదు. ఇప్పుడుండే రేట్లకి నేనేమన్నాను, ఒక్క గిరిజన మహిళకి అన్యాయం చేసినప్పుడు ఏం చేస్తున్నారు గ్రామంలో పెద్దలు అధికారులు? ఏం చేస్తున్నారు? నేషనల్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ చేయాలా, డబ్బు కట్టించాలా? తమాషాలా ఇది? నేను అందుకే చెప్పా, తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ అందరు కలిసి యాక్షన్ తీసుకోండి. ఆ డబ్బు ముక్కిపిండి వసూలు చేసి ఆ బేస్మెంట్ రెక్టిఫై చేయించండి, లేకపోతే వేసి బొక్కలో వేయండి. ఎవడైతే ఏమి పేదోళ్ల పక్కా ఇళ్లలో కూడా గిరిజనులు హరిజనులు అంటే లెక్కలేదా?
ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చి గిరిజనులకి 75,000 పెంచాడు, 2,55,000 చేశాడు. హరిజనులకి 2,30,000 చేశాడు, బీసీలకి 2,30,000 చేశాడు. అండ్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ వంకాయ్ ఇప్పుడు కొంపను ముంచింది జగన్మోహన్ రెడ్డి. నిన్న ఒరిగొండకి ఆ క్వాలిటీ టెస్టింగ్ కి ఒక బ్యాచ్ వచ్చింది, పంపించారు గవర్నమెంట్. వాళ్ళు చెప్పారంట ఆ గిరిజనుల థర్డ్ ఆప్షన్ 3లో ఆ ఇల్లు ఆ బేస్మెంట్ ఒక్కటి కూడా పనికిరాదని చెప్పారంట. బేస్మెంట్ ఒక్కటి కూడా. కానీ నేను ఒకటే చెప్తుండా, ఎక్కడైనా సరే బేస్మెంట్లు పనికిరాని ఉంటే తీసుకొని వచ్చి గొంతు మీద కత్తి పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళ చేత కట్టించి వదిలిపెట్టండి. ఎవరి తాత సొత్తు కాదు ఇది.